అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ 1,10,00,000కు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత చిన్న వయసుడిగా నిలిచాడు. ఇది ఇలా ఉంటే వైభవ్ సూర్యవంశీ కెరియర్‌లో భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్లు, కోచ్‌లతో ఒకరైన రాహుల్ ద్రావిడ్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుంది. ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ తన ఆరాధ్య దైవంగా భారత్ దిగ్గజ క్రికెటర్లను వదిలేసి విదేశీ ప్రముఖ ఆటగాడి పేరు చెప్పాడు. ఇంతకు అతను ఎవరో చూద్దాం. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా తన ఆరాధ్య దైవం అని వైభవ్ సూర్యవంశీ వెల్లడించారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దుబాయ్‌లోని దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఆసియా కప్ అండర్-19 మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మీ హైప్ పేరు మారుమోగుతుంది అని కామెంటేటర్ వైభవ్ సూర్యవంశీని అడిగారు. వైభవ్ మాట్లాడుతూ ప్రస్తుతం నేను నా ఆటపై దృష్టి పెడుతున్నాను. ప్రముఖ సోషల్ మీడియాలో నాపై జరుగుతున్న విష ప్రచారాలతో నేను బాధపడటం లేదు. ఆసియా కప్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగే యూత్ టెస్ట్‌లో అంతర్జాతీయ సెంచరీ సాధించి అతి చిన్న వయసుడైన బ్యాటర్‌గా నిలిచాడు.